వద్దన్న క్రెడిట్ కార్డ్, దాని ఫీజు, ఇన్సూరెన్స్ స్కీమ్లతో కొన్ని బ్యాంకులు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. బాధను చెప్పుకోవడానికి బ్యాంకుకు వెళితే తమకేం సంబంధం లేదంటారు. అంబుడ్స్మెన్కు ఫిర్యాదు చేస్తే బ్యాంకులోనే తేల్చుకున్నట్టు చేతులు దులిపేసుకుంటారు. తమ టార్గెట్లను పూర్తి చేసుకోవడం కోసం మాయమాటలు చెప్తూ ఆయా బ్యాంకుల ప్రతినిధులు క్రెడిట్ కార్డులు కట్టబెడుతూ అమాయకులను బలిచేస్తున్నారు. బ్యాంకులో ఖాతా ఉంటే చాలు, క్రెడిట్ కార్డు ఉన్నదా, పాలసీ ఉందా, చిన్న పాలసీ తీసుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో డిపాజిట్ చేయండి అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్లు చెప్పినట్టు విని సరే అంటే మర్యాద, లేకపోతే పట్టించుకునేవారే ఉండరు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా ఆర్బీఐ నుంచి సరైన స్పందన లేకపోవడం గమనార్హం. క్రెడిట్ కార్డ్ జారీ చేసేందుకు బ్యాంకులకు అవకాశం లేదని ఆర్బీఐ చెప్తోంది. కానీ నిబంధనలు ఎవరూ పట్టించుకోవటం లేదు. క్రెడిట్ కార్డులను విక్రయించేందుకు ఆయా బ్యాంకులకు టార్గెట్లుంటాయి. ఆ టార్గెట్లు పూర్తి చేసుకోవటంతో పాటు ఎగ్జిక్యూటివ్కు కమిషన్లు ఆఫర్ చేయటంలో ఎక్కడ పడితే అక్కడ క్రెడిట్ కార్డులు విక్రయించే వాళ్లు కనిపిస్తుంటారు. షాపింగ్ మాల్స్లో కస్టమర్ రాగానే సార్ మీ క్రెడిట్ కార్డ్ కావాలా అంటూ అడిగేవారు చాలా మంది ఉంటారు. క్రెడిట్ కార్డులు అమ్మడం వరకు ఫ్రంట్ ఆఫీస్ సిబ్బంది పనిచేస్తుంటారు. ఆ తర్వాత అంతా బ్యాంక్ ఎండ్ నుంచే నడుస్తుంది. ఖాతాదారుడి సేవల కోసం బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తే సమాధానం ఇచ్చేవారుండరు. ఆయా బ్యాంకుల క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్కు ఫోన్ చేస్తే ఫోన్ కలవదు, కలిసినా సరిగా సమాధానం ఉండదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ బిల్లు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ కార్పొరేట్ వ్యవస్థలో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చచ్చినట్టు వాడకున్నా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తున్నాడు. క్రెడిట్ ఇవ్వటం నుంచి ఖాతాదారుని ఎలా దోపిడీ చేయాలనే ఆలోచనతోనే బ్యాంకులు తమ వ్యాపారాలను చేస్తుంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకొని క్రెడిట్ కార్డు అవసరమైతేనే తీసుకోవాలి అని పలువురు బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ తనిఖీ చేసుకుంటూ తప్పుడు లావాదేవీలు, ఎక్కువ వడ్డీలు వేస్తే కస్టమర్ కేర్ సెంటర్కు ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఎప్పటి సమస్యను అప్పుడే పరిష్కరించుకోవాలని, పెండింగ్లో పెడితే కస్టమర్కే నష్టమని చెప్తున్నారు. క్రెడిట్ కార్డు నిబంధనలు పక్కాగా చదువుకోవాలని పేర్కొంటున్నారు.